అనగనగా ఒక ఊరిలో కాంతమ్మ గారు నివాసం చేస్తూ ఉండేవాడు. తను వృద్ధురాలు కావటంతో తను కూలి పనికి వెళ్ళేవారు కాదు. చేపల వ్యాపారం చేసుకొని తన జీవితాన్ని సాగిస్తూ ఉండేవారు. చేపలమ్మా చేపలు, ఇప్పుడే చెరువులోకి నుండి తీసుకొచ్చిన చేపలమ్మా చేపలు, తాజా తాజా చేపలు. ఓ చేపల కాంతమ్మ, ఒకసారి ఇలా రా. ఏమేం చేపలు ఉన్నాయి నీ దగ్గర? అన్ని రకాల చేపలున్నాయి. మీకే చేపలు కావాలి? నాకు చేపల గురించి తెలీదు, నువ్వే చూసి నాకు ఒక మంచి చేపని ఇవ్వు. అలాగే, ఇదిగో అమ్మా, ఇది మంచి చేపే. ఇందులో ముళ్ళులు తక్కువగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ చేపని తీసుకోండి మీరు. ఈ చేపకి ఎంత? 200 రూపాయలండి. ఏంటి, ఈ ఒక్క చేపకి 200 రూపాయలా? సరే, ఇదిగో డబ్బులు తీసుకో. కాంతమ్మ గారు డబ్బులు తీసుకొని అక్కడి నుండి వెళ్లిపోతారు. చేపలమ్మా చేపలు, తాజా తాజా చేపలు, ఇప్పుడే చెరువు నుండి తీసుకొచ్చిన చేపలు, చేపలమ్మా చేపలు అని కాంతమ్మ గారు ఆ రోజు ఆ ఊరంతా తిరిగి చేపలన్నీ అమ్మి సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. పొద్దుటి నుండి ఊరంతా తిరిగి చేపలమ్మడం వల్ల నా కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి. ప్రతిరోజు నేను ఇలా చేపలు అమ్ముకోవడం వల్ల నాకు కొద్దిగా డబ్బులు వస్తున్నాయి, కానీ నేను నడవలేకపోతున్నాను. ముసల్దాన్ని అయిపోయాను కదా, నేను బలహీనంగా అయిపోతున్నాను. ఏదో ఒకలాగా చేసి చేపల వ్యాపారం పెట్టుకోవాలి, ఒక చేపల దుకాణాన్ని పెట్టుకోవాలి. అలా అయితే చేపలు కావాలనుకున్న వాళ్ళు చేపల దుకాణానికి వచ్చి చేపలు కొనుక్కుంటారు. నేను ఒకసారి నదికి వెళ్ళి అక్కడ ఉన్న చేపలన్నింటినీ తీసుకొని వచ్చి షాప్ లో పెడితే ఊర్లో వాళ్ళంతా షాప్ దగ్గరికి వచ్చి చేపలు కొనుక్కుంటారు. అప్పుడు నేను ఊరంతా నడవలసిన అవసరం ఏమీ ఉండదు అని కాంతమ్మ గారు తనలో తాను అనుకుంటారు. మరుసటి రోజు చేపలను తీసుకొని చేపలు చేపలు అని అమ్ముకుంటూ ఆ ఊరంతా తిరుగుతారు. ఊరంతా తిరిగి చేపలు అమ్మడం వల్ల నా కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి. ఇక నేను నడవలేకపోతున్నాను. కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకొని నేను ఇంటికి వెళ్తాను అని కాంతమ్మ గారు అనుకొని లక్ష్మి ఇంటి ముందు ఉన్న చెట్టు కింద కూర్చొని ఉంటారు. కాంతమ్మ గారు, ఏంటండి ఇక్కడ కూర్చున్నారు? చేపలు అమ్మడం అయిపోయిందా? చేపలన్నీ అయిపోయాయా? లేదు లక్ష్మి, చేపలు అలానే ఉన్నాయి. కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి లక్ష్మి. ఊరంతా తిరిగి చేపలు అమ్మడం వల్ల నా కాళ్ళు చాలా నొప్పులు పెడుతున్నాయి. అందుకని కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాను. అవునా కాంతమ్మ గారు, మీరు ఈ వయసులో కూడా చేపలు అమ్ముతున్నారంటే చాలా గ్రేట్. మీరు చేపలు అమ్మకపోతే నేను ఎలా బ్రతకాలి లక్ష్మి? చేపలు అమ్మితే వచ్చే డబ్బులతోనే కదా నేను కూరగాయలు బియ్యం కొనుక్కొని తినాలి. చేపలే కదనే నా జీవనాధారం. చేపలు అమ్మకపోతే ఎలా? మరి ఇలా ప్రతిరోజు ఊర్లో చేపలు అమ్మే బదులు ఒక చేపల షాప్ పెట్టుకోవచ్చు కదండి. అందరూ మీ దగ్గరికి వచ్చే చేపలు కొనుక్కుంటారు. నేను అదే అనుకుంటున్నానే లక్ష్మి. ఇలా ప్రతిరోజు ఊర్లోకి వచ్చి నడుచుకుంటూ చేపలమ్మే బదులు ఒక షాప్ పెట్టుకుందామని అనుకుంటున్నాను. కాకపోతే డబ్బులు కొంచెం తక్కువ ఉన్నాయి, అందుకని ఆగుతున్నాను. లేదంటే నేను ఎప్పుడో షాప్ పెట్టేదాన్ని. ఇలా ప్రతిరోజు వీధిలో ఊర్లో తిరిగి చేపలమ్మడం వల్ల నా కాళ్ళు చాలా నొప్పులు పెడుతున్నాయి. కూర్చోవస్తలేదు, కూర్చుంటే లేవస్తలేదు. నా పరిస్థితి చెప్పుకోవడానికి కూడా చాలా దయనీయంగా ఉంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవునా కాంతమ్మ గారు, మరి ఎవరినైనా అప్పడగొచ్చు కదండి. చాలా మందిని డబ్బడిగానే, రంగయ్యను కూడా డబ్బడిగాను, కానీ ఎవరు కూడా నన్ను నమ్మి అప్పు ఇవ్వట్లేదే. ముసల్దానివి, నువ్వెలా తీరుస్తావు? నీకు జీవనం సాగించడమే చాలా కష్టం, నువ్వెక్కడి నుండి అప్పు తీరుస్తావు అని నన్ను నమ్మి ఎవరు కూడా అప్పు ఇవ్వడం లేదు. అవునా కాంతమ్మ గారు, మీరేం బాధపడకండి. ఇలా చేపలు అమ్మడం వల్ల వచ్చిన డబ్బులని మీరు పొదుపు చేసుకొని ఒక షాప్ ఎలాగైనా పెట్టండి. అలాగేనే లక్ష్మి, ఇక నేను ఇంటికి వెళ్ళొస్తాను అని కాంతమ్మ గారు అక్కడి నుండి వెళ్లిపోతారు. కాంతమ్మ గారు ఈ వయసులో కూడా తన కష్టాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు. నిజంగా కాంతమ్మ లాంటి మనుషులు ఈ కాలంలో ఉన్నారు అంటే నమ్మలేకపోతున్నాను. మరుసటి రోజు కాంతమ్మ గారు ఎంతో బాధతో చాలా బాధపడుతూ తను చేపలు పట్టే చెరువు దగ్గరికి చేపలు పట్టడానికి వెళ్తారు. నేను ప్రతిరోజు చేపలు పట్టడానికి ఈ చెరువు దగ్గరికి వచ్చే వెళ్తున్నాను. ప్రతిరోజు ఇది నన్ను పోషించడానికి ఎన్నో కొన్ని చేపలను ఇస్తుంది. వాటితోనే నేను నా జీవనాన్ని సాగిస్తున్నాను అని కాంతమ్మ గారు బాధపడుతూ ఉంటారు.
నేను ప్రతిరోజు ఊరంతా తిరిగి నడవడం వల్ల నా కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి. నేను నడవలేకపోతున్నాను. ఈ చేపలేమో కొన్ని చేపలే నాకు పడుతున్నాయి. నేను ఒక షాప్ పెట్టుకొని నా జీవనాన్ని సాగిద్దాం అనుకుంటున్నాను. కానీ నాకు ఎవరు కూడా సహాయం చేయట్లేదు అని కాంతమ్మ గారు బాధపడుతూ చేపల వల వేస్తారు. కాంతమ్మ గారికి ఆ రోజు చాలా చేపలు పడతాయి. ఈ రోజు చాలా చేపలు పడ్డాయి. వీటితో ఈ రోజు 5,000 వస్తాయి. ఇలా నాకు ప్రతిరోజు ఇన్ని చేపలు పడితే వీటిని అమ్ముకొని నేను త్వరలోనే షాప్ పెడతాను అని కాంతమ్మ గారు అలా ఊరిలోకి వెళ్ళి ఆ చేపలన్నింటినీ అమ్ముకొని సాయంత్రానికి ఇంటికి చేరుకుంటారు. ఈ చేపలన్నీ అమ్మితే నేను 5,000 రూపాయలు వస్తాయి అనుకున్నాను, కానీ 6,000 రూపాయలు వచ్చాయి. ఇలాగే ఒక 10 రోజులు అమ్మితే నేను షాప్ పెట్టుకోవడానికి కావలసిన డబ్బులు అన్ని జమ అవుతాయి అని కాంతమ్మ గారు అనుకుంటారు. మరుసటి రోజు కూడా ఆ చెరువు దగ్గరికి వెళ్తారు. అంతకంటే ఇంకా ఎక్కువ చేపలు పడతాయి. ఇలా ప్రతిరోజు కాంతమ్మ గారికి ఆ చెరువు ఎక్కువ చేపలను ఇస్తుంది. ఆ చేపలన్నీ అమ్ముకొని కాంతమ్మ గారు ఒక పెద్ద షాపు పెట్టుకుంటారు. కాంతమ్మ గారు మొత్తానికైతే చేపల దుకాణం పెట్టారు. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? అవును లక్ష్మి, ఈ చేపల దుకాణం పెట్టినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాంతమ్మ గారు, ఈ చేపల దుకాణం మీ సొంత డబ్బులతోనే పెట్టారా, లేదంటే ఎవరినైనా అప్పడిగారా? లేదు లక్ష్మి, ఎవరిని కూడా నేను అప్పడగలేదు. ముందే చెప్పాను కదా, నన్ను నమ్మి ఎవరు అప్పు ఇవ్వడం లేదు అని. ఆ రోజు నీతో మాట్లాడాక మరుసటి రోజు నేను చేపలు పట్టడానికి చెరువు దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఎందుకో నాకు బాధేసి ఆ చెరువుతో నా బాధను చెప్పుకోవాలనిపించి ఆ చెరువుతో నా బాధను చెప్పుకున్నాను. ఆ రోజు నుండి నాకు ఆ చెరువు ప్రతిరోజు ఎక్కువ చేపలను ఇవ్వడం ప్రారంభించింది. వాటిని అమ్మే నేను ఇప్పుడు ఈ షాప్ పెట్టాను. ఇలా అయితే ఏముంది కాంతమ్మ గారు, మన ఊర్లో ఒక చేపల దుకాణం ఉంది. అవునరా రామయ్య. ఈ విధంగా కాంతమ్మ గారు చేపల దుకాణాన్ని పెట్టి చేపలు అమ్ముతూ ఉంటారు. ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కార్టూన్ టీవీ అనే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మొదటగా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది.